అందరికీ నమస్తే అండి. రఘురామకృష్ణరాజు గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పొలిటికల్ బ్రాండ్ ఉంది. ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. 2019లో వైసీపీ తరపున ఎంపీగా గెలిచిన 9 నెలల్లోనే ఆయన పార్టీకి రెబల్గా మారి మామూలు వాయిస్ కాదు అసలు. సో దాదాపుగా 4 ఏళ్లకు పైగా ఆయన వైసీపీతో పోరాడి చివరి నిమిషంలో టీడీపీలో చేరి టికెట్ తెచ్చుకొని మంచి మెజార్టీతో గెలిచి సో రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. రాష్ట్రంలో కొంతమంది ఒక టాప్ 5 పొలిటీషియన్స్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఆ తర్వాత ఆ క్రేజ్ ఆ రాష్ట్ర స్థాయి ఇమేజ్ ఉన్న పొలిటీషియన్స్లో ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారు ఉంటారు. సో ఇప్పుడు ఆయన ప్రత్యేకత ఏంటి? గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిరోజు రచ్చబండ పేరుతో ప్రభుత్వం చేసే తప్పులు, ప్రభుత్వ వ్యతిరేకంగా, ప్రభుత్వానికి సున్నితంగా, సెటైరికల్గా రకరకాలుగా ఆయన స్టైల్ ఆఫ్ వెటకారంతో వ్యంగ్యంగా విమర్శలు చేసేవాళ్ళు, లోపాలు చెప్పేవాళ్ళు, అదంతా జరిగేది. సో ప్రభుత్వం మారిన తర్వాత కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులు ఒక్కొక్కటి బయటకు వస్తుంటే దాని మీద ఆయన విశ్లేషిస్తూ ఆయన చెప్తూ టీవీ డిబేట్లలో కూడా యాక్టివ్గా పాల్గొనేవారు. అప్పుడప్పుడు కొన్ని కాంట్రవర్సీ అయ్యేవి, కొన్ని సెటైర్స్ బాగా పేలేవి, అలా ఉండేది. సో ఇప్పుడు నిన్నటి వరకు ఆయన స్వేచ్ఛ, ఏదైనా మాట్లాడవచ్చు, పర్వాలా. మరీ పార్టీ లైన్కి దాటి మాట్లాడగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతవరకైనా విమర్శించవచ్చు, వైసీపీని ఎంతవరకైనా టార్గెట్ చేయొచ్చు. కానీ ఇక మీదట ఆయన రాజ్యాంగబద్ధమైన డిసిప్లైన్తో కూడిన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. ఈ పదవుల్లో కూడా ఇప్పుడు మంత్రి అనేది కూడా రాజ్యాంగబద్ధమైన పదవే, ఎమ్మెల్యే అనేది కూడా రాజ్యాంగబద్ధమైన పదవే. కానీ వీటన్నింటికి స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్ పదవులకు కొంత డిసిప్లైన్ ఉంటుంది, ఒక సాంప్రదాయబద్ధమైన డిసిప్లైన్ ఉంటుంది. దాన్ని జవదాటడానికి ఉండదు. సో ఆయన ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నారు కాబట్టి వైసీపీని విమర్శించాల్సి వచ్చినప్పుడు చాలా ఆచితూచి జాగ్రత్తగా విమర్శించాలి. కొన్ని హద్దు ఉంటుంది, ఒక హద్దు అదుపు ఉంటుంది, దాన్ని దాటి ఉండకూడదనమాట. ఉంటే కొంచెం విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తే కాస్త కష్టం. కానీ ఆయన నోరు ఆగే టైప్ కాదు. ఎందుకంటే ఆయన టీవీ డిబేట్లలోనే ఆయన రెగ్యులర్గా పాల్గొంటారు. ఇప్పుడు ఆయన టీవీ డిబేట్లలో పాల్గొనడానికి ఉండదు. ఈ పదవిలో ఉండగా రెగ్యులర్గా అప్పుడప్పుడు లైవ్ ఇస్తూ ఉంటారు. ఏ రాష్ట్రంలో ఏ ఇష్యూ జరిగినా సరే, వైసీపీకి సంబంధించిన ఏ పాపకార్యం, ఏ ఘనకార్యం బయటకు వచ్చినా ఆయన తన వాదన చెప్పేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ చేయడానికి ఉండదు. సో మేబీ ఆయన కోసం ఆయనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ అయ్యి ఆయనకంటూ ఉన్న ఫ్యాన్ బేస్ కొంతమంది అది మిస్ అవుతారేమో బహుశా. అలా వాళ్ళు ఖచ్చితంగా మిస్ అవుతారు. మరోవైపు ఆయన్ను ఒక రకంగా కట్టడి చేయాలనుకొని కూడా కూటమి అనుకుంటుంది. ఎందుకంటే ఆయనకి ఏదో ఒక పదవి అయితే ఖచ్చితంగా ఇవ్వాలి, ఇవ్వకుండా ఉండలేరు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వకపోయేసరికే ఆయన మీద ఒక రకమైన సింపతి క్రియేట్ అయింది. సో ఇదేంటి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద అంతగా పోరాడారు, మొండిగా వైసీపీకి వ్యతిరేకంగా అంతగా పోరాడి అరెస్ట్ అయ్యారు, దెబ్బలు కూడా తిన్నారు, ఆయనకు మంత్రి పదవి ఇవ్వకపోవడం ఏంటి అని అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. కాకపోతే ఏదో పదవి ఇస్తారులే అని ఆశించారు. సో పూర్తిగా ఇవ్వకుండా ఉంటే, ఈ డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఇవ్వకుండా ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఒక రకమైన విమర్శలు వస్తాయి, ఒత్తిడి వస్తుంది. అది కొంత విభిన్నమైన చర్చకు దారితీయచ్చు. అలా రాకుండా ఉండాలి. ప్లస్ ఎనీ టైం రఘురామకృష్ణరాజు గారు మళ్ళీ రివర్స్ అయిపోతారేమో. ఎందుకంటే ఆయనకు కూడా బాధ ఉంటుంది కదా, నేను ఆ ప్రభుత్వం మీద అంతగా పోరాడాను, నాకు ఏమీ లేకుండా సాధారణ ఎమ్మెల్యేగానే ఉండడం అంటే ఆయనకు కూడా ఆ బాధ ఉంటుంది. సో ఆయన ఎనీ టైం మళ్ళీ రివర్స్గా మాట్లాడితే దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు. సో అందుకే ఒకవైపు ఆయన్ను కంట్రోల్ చేయడానికి, ఆయన అదుపు చేయడానికి కావచ్చు, ప్లస్ ఆయన వర్గాన్ని సాటిస్ఫై చేయడానికి, ఆయన అభిమానుల్ని సాటిస్ఫై చేయడానికి, అన్ని రకాలుగా ఏదైనా అనుకోవచ్చు దీన్ని. ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు. ఇవ్వడం వలన ఆయన కొంత సాటిస్ఫైగానే ఉన్నారు, బాధ్యతాయుతంగానే పదవిని స్వీకరించారు. ప్లస్ అది మంచి పదవే, రాజ్యాంగబద్ధమైన పదవి, క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది, క్యాబినెట్ హోదా ఉంటుంది, స్టేట్ వైడ్ ప్రోటోకాల్, ఎస్కార్ట్స్, ఆ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. కాబట్టి ఆయన్ను సముచితంగానే గౌరవించారు అని అయితే భావించవచ్చు. కాకపోతే రాజకీయంగా మాత్రం ఒక స్టైల్ ఆఫ్ వెటకారము, వ్యంగ్యత కొన్నాళ్ళు కోల్పోవాల్సి వస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ.